హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. హైదరాబాద్ లో అక్రమంగా చెరువులని నాలాలను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చేస్తున్నారు. హైడ్రా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఫుల్ రైట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆఖరికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా హైడ్రా అధికారులను ప్రశ్నించినా కానీ హైడ్రా అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు కూడా లెక్క చేయకుండా చాలా చోట్ల కూల్చివేతలు అయితే చేస్తున్నారు. తాజాగా మన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సైతం హైడ్రా అధికారులపై ఫైర్ అయినా సరే కానీ వాళ్ళ దానం నాగేందర్ని లెక్క చేయకుండా అధికారులు ముందుకెళ్తున్నారు. తాజాగా ఏకంగా సినీ హీరో నాగార్జునకు సంబంధించిన తమ్మిడి చెరువును ఆక్రమించి దాదాపు 3 ఎకరాల్లో కన్వెన్షన్ హాల్ను నిర్మించాడు అక్రమంగా అని చెప్పేసి ఈరోజు హైడ్రా అధికారులు దాదాపు 200 మంది పోలీసులతో కలిసి భద్రతతో కలిసి దాన్ని కూల్చివేయడం జరిగింది. సో దాని మీదే మన టాపిక్ ఈరోజు. నమస్కారం సార్. నమస్తే సార్, చూస్తున్నాను సార్ ఈరోజు మార్నింగ్ నుండి ఒకటే సోషల్ మీడియాలో మన నాగార్జున గారి కన్వెన్షన్ హాల్ ని కూల్చివేసినట్లు వార్తలు వస్తున్నాయి. సో ఏం సార్, ఒక సినిమా హీరో, ఒక పెద్ద బిగ్ హీరో ఆయన, సో ఆయన అక్రమంగా కట్టుకోవడం ఏంటి, దాని అధికారులు కూల్చడం ఏంది? సో దీని మీద పలు రకాలుగా మనం మాట్లాడుకోవచ్చు. సో నాగార్జున పోయి ఆడ కన్వెన్షన్ హాల్ అంటే అయితే కట్టడం అయితే జరగదు. సో ముందు ఏదైతే గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తేనే ఇవన్నీ కూడా నడుస్తాయి. అంటే దానికి తగ్గట్టు ఏదైతే ఒక ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్ ప్రకారమే కడతారు. అది ఎట్లా ఆక్రమించినారా, ఏం చేసినారా అన్నది అది తర్వాత సంగతి. అంటే బయటకు వచ్చింది కాబట్టి ఆక్రమించినాడు, అదే బయటికి రాలేదు కాబట్టి దట్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు నాగార్జున గారు. సో ఆ విధంగా ఉంటుంది. అంటే గవర్నమెంట్ మారినప్పుడు గవర్నమెంట్కు ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళవి అలానే సేఫ్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ గవర్నమెంట్ కూడా మరీ ఇంకా దారుణంగా కబ్జాలు చేసి కట్టిన వాటికి రేపు పొద్దున వాళ్ళ మీద క్వశ్చన్ రాకుండా ఉండడానికి ఇలాంటి చర్యలు అయితే తీసుకుంటూ ఉంటారు. సో ఎక్కువ ఈ డ్యామేజ్ వచ్చేసి నాగార్జున గారికి అయితే చాలా పెద్ద డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే ఆయనకంటూ ఒక నేము, ఇమేజ్ అంటే చాలా ఉన్నాయి. సో ఆయన మరీ కబ్జా చేసి ఆక్రమించే స్థితిలో ఆయన ఉంటాడు అని ఎవరు కూడా అనుకోరు. ఏదో చిన్న డాక్యుమెంటేషన్ పొరపాటు వల్ల అది జరిగింటది అన్నదే నేను అనుకుంటున్నా. అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఇట్లా కన్వెన్షన్ హాల్ని అక్రమంగా నాగార్జున కట్టాడు, దాన్ని కూల్చేసామని చెప్పేసి వాళ్ళు చెప్పారు సార్ అసెంబ్లీలో. బట్ ఆ తర్వాత మాత్రం వాళ్ళు ఎలాంటి అడుగులు ముందరికి వేయలేదు. బట్ ఇప్పుడేమో గవర్నమెంట్ కూల్చేసింది. సో ఎందుకు సార్ బీఆర్ఎస్ పార్టీ దాన్ని ఎందుకు కాపాడుకుంటూ వచ్చింది? అదే టైం తీసుకుంటారు, కాపాడుకోవడం ఏం లేదు. కానీ వాళ్ళు కోర్టుకి వేయడం కానీ, లేకుంటే కొన్ని డాక్యుమెంటేషన్ ఇవ్వడం కానీ, లేకుంటే రిక్వెస్ట్ చేసుకోవడం కానీ, ఇలాంటి చాలా ప్రతిపాదనలు అయితే వచ్చేస్తాయి. అంటే అంత మామూలు ఈజీ కాదు. ఒక నేమ్ ఫేమ్ ఉన్న వాళ్ళ ప్రాపర్టీ జోలికి వెళ్ళడం అన్నది అంత ఈజీ అయితే కాదు. బట్ ఇక్కడ మళ్ళీ ఎన్ని రికమెండేషన్లు చెప్పినా ఏం చేసినా వినకుండా మరి అట్లా కూలగొట్టినారు అంటే అది గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి ఒక మంచి చర్యగా, అంటే కామన్ పీపుల్కి వచ్చేసి అది ఒక మంచి చర్యగా ఉంటుంది. అదే రాజకీయ నాయకులకు వచ్చేసి ఇప్పుడు ఎవరైతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నారు, దాని ఆపోజిట్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక జీర్ణించుకోలేనటువంటి విషయం. ఇప్పుడు ఆల్మోస్ట్ దాన్ని ప్రతిపక్షంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యాంటీగానే అవుతాడు ఎవరు, రేవంత్ రెడ్డి గారు. సో దీని నుంచి మరి ఎట్లా బయటకు వస్తారన్నది ఇంకా ఫ్యూచర్ లో తెలుస్తుంది. మరి అంటే ఇప్పుడు నాగార్జున గారు అంటే ఒక మంచి, ఇప్పుడు మన చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, వీళ్ళు ఒక తరం సార్. సో వాళ్ళందరినీ చాలా ఆదర్శంగా, హీరో అంటేనే ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకుంటారు. సో అలాంటి వ్యక్తులు ఇలా ఆక్రమించి కట్టడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు సార్. అదే ఆయన ఆక్రమించిన విషయం కూడా ఆయనకు తెలియకుండా జరిగిపోయింటది అన్నదే నేను వాదించేది ఇక్కడ యాక్చువల్లీ. సో ఆయన పోయి ఇక్కడ ఒక చెరువు ఉన్నది, ఇక్కడ ఇంకొకటి ఉన్నది అని వాళ్ళు ఏం చూసుకోరు. పెద్ద పెద్దలు వేరే వాళ్ళు ప్రపోజల్ తీసుకొని వస్తారు. సార్ ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, అదెల్లా గవర్నమెంట్ అప్రూవల్ లోనే ఉంది, సో ఇది తీసుకుంటే మనం కట్టుకుంటే బాగుంటది, మనము ఈ రేట్ లో వస్తుంది అన్నటువంటిది తీసుకుపోయి ఆయనకు ప్రపోజల్ పెడతారు. ఓకే ఈ ప్లేస్ లో ఉందా, అయితే మనకు కూడా బాగుంటది, ఓకే చేయండి అనే చెప్తారు. ఈయన పోయి ఆ ప్లేస్ చూసి ఇది నాది, వాళ్ళకంత తీరిక ఎక్కడ ఉంటుంది, అంత టైం ఎక్కడ ఉంటుంది, ఉండదు. మధ్యలో మీడియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మాటలు విని ఇలా చేయడం జరుగుతుంది. కానీ నిజానికి ఆయన పోయి మొత్తం చూసుకొని ఇది కబ్జానే మనం చేస్తున్నాము, ఆయన ఏం చిన్నపిల్లోడు కాదు కదా. ఒక కబ్జా చేసే అంతటి సాహసానికి ఆయన
చేరుకోవడానికి నేను అనుకుంటున్నాను మరి. సో అది నా ఒపీనియన్. అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు కమింగ్ సూన్ ఆయనది బిగ్ బాస్ లో హోస్ట్ గా వస్తున్నాడు. మరి దీని ఎఫెక్ట్ దానికి ఏమైనా పడొచ్చేమో అన్నటువంటి కూడా ఉంటది. ఎందుకంటే ఇది కొంచెం మానసికంగా కృంగింపజేసేటటువంటి విషయం, మామూలు విషయం కాదు. అంతమంది హీరోలు ఉన్నప్పుడు ఈయనదే అట్లా దాన్ని చేయడము అన్నది కరెక్ట్ కాదు. అంటే దాదాపు ఒక 12-13 సంవత్సరాల నుండి ఎన్కాన్వెన్షన్ హాల్ గురించి అయితే చర్చ జరుగుతుంది సార్. బట్ ఇప్పుడైతే చర్యలు తీసుకున్నారు, కానీ ఎందుకు నాగార్జున గారు పెద్ద స్పందించడం లేదు దాని మీద? అంటే అది చాలా చిన్న విషయం అనుకోవచ్చా? ఎందుకు స్పందించాలి? ఇప్పుడు దాని మీద నేను ముందే చెప్పిన, ఇదెల్లా ఆయన ప్రమేయం లేకుండా కింద మీడియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్ల ఇది జరిగింటది. సో ఆయన ఏమని స్పందించాడు? నాకు తెలియకుండా ఇదెల్లా జరిగిపోయింది అంటే గినక నువ్వు చిన్నపిల్లోడివే, నువ్వేమన్నా పత్తితో ఇలాంటి కామెంట్స్ వచ్చేస్తాయి. ఒకవేళ కరెక్ట్ గా ఒకవేళ కబ్జా అంటే కనుక గవర్నమెంట్ చట్టం తన పని చేసుకుంటూ పోతుంది అని ఆయన అన్నాడు అనుకో. ఇట్లాంటి ఎన్ని కట్టినారో మీరు, గవర్నమెంట్ కనిపెడితేనే అది కనిపెట్టినట్టు, కనపడకుంటే ఇంకా ఎన్ని ఉన్నాయి అన్నటువంటి క్వశ్చన్లు వస్తాయి. దీనికి ఏంట్రా అంటే కనుక నాగార్జునే కాదు, ఆ సిచ్యువేషన్ లో ఏ సెలబ్రిటీ ఉన్నా కూడా ఎవరున్నా కూడా సైలెంట్ గానే ఉంటారు. ఏవైనా న్యాయపరమైనటువంటి ఏవైనా డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేసుకొని దాన్ని రికవర్ చేసుకోవడానికే ప్రయత్నిస్తారు. ఇప్పుడు ఆడ తీసుకున్నారు అంటే ఆ ప్లేస్ కి కంపల్సరీ డబ్బులు అయితే ఇచ్చింటాడు కదా. ఈడ పోయి ఒక జెండా బాతేసి ఇది నేను కబ్జా చేస్తున్నానని ఏమీ ఉండదు. సో మరి ఆ డబ్బులన్నీ ఇప్పుడు హైదరాబాద్ లో హాట్ సిటీలో అక్కడ ఆ ప్లేస్ తీసుకోవడం అంటే ఎన్నో కోట్ల వ్యవహారం. అది అన్ని కోట్ల వ్యవహారాన్ని అంత ఈజీగా ఉండదు. సో ఇప్పుడు దాన్ని గవర్నమెంట్కి ఇచ్చేయడమా, లేకుంటే అది గవర్నమెంట్ అయితే ఎవరి దగ్గర అయితే పర్చేజ్ చేసినాడో వాళ్ళ నుంచి డబ్బులు రికవర్ చేయడమా, ఈ రెండు న్యాయపరంగానే జరుగుతాయన్నదే నా ఒపీనియన్. ఈ మధ్య తరచూ ఒకటే సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో కావచ్చు, ఎక్కువ నాగార్జున చుట్టే తిరుగుతున్నాయి సార్ మొత్తం. మొన్నటి వరకు ఏమో సమంత, శోభిత, ఇది మన నాగ చైతన్య, శోభిత దులి వాళ్ళ మ్యారేజ్ అయ్యి వేణుస్వామి అందులో వేలు పెట్టడం. ఇప్పుడేమో ఇది ఎందుకు సార్ నాగార్జున చుట్టే ఇలా? నాగార్జున చుట్టే కాదు, నాగార్జున ఫ్యామిలీనే కాదు, చాలా తప్పుగా ఉన్నావు. ఒక నాగార్జున ఫ్యామిలీ తీసుకో, మెగా ఫ్యామిలీని తీసుకో, ఈ రెండు ఎప్పుడు హాట్ టాపిక్ అనే తిరుగుతూనే ఉంటాయి. మెగా ఫ్యామిలీ అనేది చిన్నది కాదు, 6 మంది హీరోలు, ఇంకా వాళ్ళకి మళ్ళీ సబ్బు చాలా పెద్దది. ఎవడు ఏ చిన్న తప్పు చేసినా కూడా డైరెక్ట్ గా చిరంజీవి దగ్గరికి వెళ్ళిపోతుంది. అంటే ప్రతిదీ కూడా కనెక్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ నాగార్జున అంటే అదృష్టమో దురదృష్టమో, నాగార్జున గారికి 2 పెళ్లిళ్ళు, నాగ చైతన్యకి 2 పెళ్లి, అఖిల్కి 2 పెళ్లి, ఇట్లా ఆ ఫ్యామిలీకి అదేదో అట్లా అచ్చొచ్చినట్టుంది. సో ఎప్పుడు ఏదో ఒక ఇష్యూలో అది వార్తల్లోకి వచ్చేస్తూనే ఉంది. అన్ని పట్టించుకున్నప్పుడు ఇది కూడా వాళ్ళేమంత ఎక్కువ పట్టించుకోరు అన్నదే నా ఒపీనియన్. అంతే, గ్రహ బలం అనుకో, ఏ బలం అనుకో, కర్మ సిద్ధాంతం అనుకో, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మనకైతే కళ్ళకైతే ఇష్యూస్ అయితే క్లియర్ గా కనబడుతున్నాయి, కామన్ మ్యాన్ కూడా. సో అది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్కాన్వెన్షనల్ ని, అంటే ఎన్కాన్వెన్షనల్ ఒకటే కాదు, హైదరాబాద్ మొత్తంలో చాలా అక్రమంగా కట్టినాయన్ని కూలగొట్టడం నిర్మాణం చాలా కూలగొట్టారు. ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఫస్ట్ చేసేది అక్రమ కట్టడాలను పడగొట్టుకొని గవర్నమెంట్ అందరిని అటెన్షన్ వాళ్ళ సైడ్ చూపించుకోవడానికి చేసే పనే అది. ఇక్కడే కాదు, మీరు అక్కడ పోయినా కూడా, ఎక్కడ ఆంధ్రాలో తీసుకున్నట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఏవైతే కట్టడాలు ఉన్నాయో వాటిని కూలగొట్టినాడు. అట్ ద సేమ్ టైము ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు వాళ్ళు ఏవైతే అక్రమంగా కట్టుకున్నారో అని మనకు చెప్తున్నారు, అవన్నీ కూడా కూలగొట్టడం జరుగుతుంది. అటెన్షన్ జనాల్లోకి ఒక అటెన్షన్ తీసుకొని రావడానికి, గవర్నమెంట్ మారినప్పుడు త్వరగా వైరల్ అవ్వడానికి, త్వరగా వాళ్ళు వర్క్ చేస్తున్నామని చూపించుకోవడానికి చేసే మొట్టమొదటి పనే అక్రమ కట్టడాలను కూలగొట్టడము. అంతే. అంటే ఇప్పుడు ఏదైతే ఎన్కాన్వెన్షన్ ఉంది కదా సార్, దాన్ని కూలగొట్టింది కదా గవర్నమెంట్ ఇప్పుడు హైదరాబాద్ అధికారులు. అయితే ఒకప్పుడు రేవంత్ రెడ్డి గారి కూతురు నిశ్చితార్థం అదే కాన్వెన్షన్ చేశారు. అవును. సో ఇప్పుడు అది కూలగొట్టడం అంటే మీకు తెలియదు అప్పుడు అక్రమంగా కట్టింది అట్లా మీకు ఎట్లా తెలుస్తుంది? తెలియదు. అంటే ఇది ఇప్పుడు దాదాపు దొంగ అని ఎప్పుడైతే తెలుస్తాడో అప్పుడే వాడు దొంగ. మన చుట్టుపక్కల 1000 మంది దొంగలు ఉంటారు. నీకు ఎట్లా నీ ఇంట్లో ఉంటారు, నా ఇంట్లో ఉంటుంది, ప్రతి ఒక్క దగ్గర ఉంటారు. తెలియకుండా సీక్రెసీగా చేసే పనులు చాలా ఉంటాయి. ఉన్నప్పుడు ఎవరు తెలియదు. ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గరికి అన్ని డాక్యుమెంట్స్ రావు.
ఇప్పుడు ఈయన ఒక హోదాలో ఉన్నాడు కాబట్టి ఏ ఇష్యూస్ ఉన్నాయో బిగ్ ఇష్యూస్ అన్ని నా దగ్గర కావాలంటాడు, అవన్నీ తీసుకుపోయి ఆయన ముందర పెడతాడు, అప్పుడు ఆయన యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది అన్ని పరిశీలించడం మీదట, అంతే. సరే సార్, అప్పుడు ఏదైతే జరిగిందో జరిగిపోయింది, కానీ ఇప్పుడైతే వాళ్ళ కూతురు నిశ్చితార్థం అలా జరిగింది కదా, మన అన్ని ఒక ఆయన మీద విమర్శలు అయితే వస్తాయి కదా సార్. ఎవరికి ఎన్ని విమర్శలు వచ్చినా ఇప్పుడు నాకు జీరో నాలెడ్జ్ ఉందని నేను మాట్లాడుతున్నానంటే, ఒక ఎడ్యుకేటెడ్ గా ఉండి అందరు ఇలానే మాట్లాడుకుంటారు. తెలియనప్పుడు ఏమైనా చేయొచ్చు, తెలిసిన తర్వాత చేయకూడదు, అంతే. అప్పుడు తెలియదు, ఈజ్ నాట్ ఇన్ పొజిషన్, అంతే. వెరీ సింపుల్. అది దానికి పెద్ద ఆయన తప్పు చేసినాడు అది ఇది అన్నటువంటిది ఏమీ ఉండదు, అది.